తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. అంటే ప్రతి పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలమే, కానీ ఆ పార్టీ వ్యతిరేకమని ఈ పార్టీ, ఈ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటాయి. బీజేపీ అనుకుంటే కనుక ఆర్డినెన్స్ని పాస్ చేసుకుని రిజర్వేషన్లు ఇప్పించలేరా అని చెప్పి ప్రభుత్వం అడుగుతుంది. బీఆర్ఎస్ మేము రిజర్వేషన్లకు అనుకూలము, బీజేపీ, కాంగ్రెస్లే జాతీయ పార్టీలు దీన్ని తేల్చాలని చెప్తాయి. సరే, ఇవాళ అంశంపై సుప్రీంకోర్టుకు మరోసారి ప్రభుత్వం వెళ్తోంది. అంటే గతంలో వ్యతిరేకంగా వేరే పార్టీలు వెళ్లారు, దాని మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బట్ హైకోర్టులో మాత్రం స్టే వచ్చింది, సుప్రీంకి వెళుతోంది ప్రభుత్వం. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడే రానుంది. 21 వరకు నామినేషన్లు, నవంబర్ 11న ఎన్నిక ఉంటుంది, 14న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారని తెలిసిపోతుంది. ఒక రకంగా మూడు పార్టీల కంటే ప్రభుత్వ పరంగా అది ఒక రెఫరెండంగా చెప్తోంది ప్రభుత్వం. సిట్టింగ్ సీటుకి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. సరే, ఈ నేపథ్యంలో కొంత పొలిటికల్ హడావుడి ఉన్న నేపథ్యంలో క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులు అంటే సీనియర్ వర్సెస్ జూనియర్ మంత్రులు మధ్య మొదలైన వివాదాలు చిన్న వివాదాలుగా మొదలైనా కూడా చిలికి చిలికి గాలివాన్లాగా మారుతున్నాయా? ముఖ్యంగా ఇటు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్. పొన్నం ప్రభాకర్ సీనియర్ మంత్రి, అడ్లూరి లక్ష్మణ్ మొదటిసారి మంత్రి అయ్యారు. ఇక అందులోనే ఆ వివాదంలోనే చొప్పించబడ్డ మంత్రి వివేక్ కూడా మొదటిసారి మంత్రి. అఫ్కోర్స్ సీనియర్ పొలిటీషియన్, బట్ ఆయన తొలిసారిగా మంత్రి అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగానే ఒక ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి కొంత చిన్నబుచ్చుకునేలాగా విమర్శించారని, నేను ఆ విమర్శలు ఏం చెప్పట్లేదు. సో దాని మీద సీరియస్గానే రియాక్ట్ అయ్యారు లక్ష్మణ్. ఆయన సోషల్ మీడియాలో వచ్చేసింది, ఆ తర్వాత ఆయన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఇట్లా మాట్లాడతారా అని అక్కడ కొంత, అంటే బీసీ మంత్రి పొన్నం, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అంటే నేను వాళ్ళు కుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను కులాల గురించి మాట్లాడుతున్నాను, అదర్వైజ్ ఐ వోంట్ టాక్. సరే, ఈ మధ్యలో మళ్ళీ మంత్రి వివేక్ ఏంటంటే, వివేక్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, నేను మాల సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తుంటే నన్ను టార్గెట్ చేస్తున్నారని మంత్రి వివేక్ కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్కు రాజకీయంగా అసలు ప్రోత్సహించింది మా తండ్రి వెంకటస్వామి అయితే, ఆయన ఏదో నాకు మంచి పేరు వస్తుందని జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కాబట్టి నన్ను ఏదో టార్గెట్ చేస్తున్నారు అని. అసలు ఈ వివాదానికి కారణం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ఆ ప్రెస్ మీట్కి కాస్త లేటుగా వచ్చారు. అప్పటికే మంత్రి వివేక్, పొన్నం ప్రభాకర్ కూర్చుని ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఆలస్యంగా వచ్చారని ఏదో ఒక మాట అన్నారని అది సోషల్ మీడియాలో వచ్చింది, వైరల్ అయింది. దాని మీద ఆయన బాధపడ్డారు. అదిగో ఇలా అంటారా, అంటే నా సామాజిక వర్గాన్ని చూసే కదా ఇలా అంటున్నారు అని. ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కులాలు ఒక స్థాయికి వచ్చాక ఏం ఉండవు, కులాలు మతాలు. మంత్రులు అంటే క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రం క్యాబినెట్ ఉంటుంది. దాంట్లో మంత్రులు సీనియర్ జూనియర్లు ఏముంటుంది, కొంతమంది ముందు వస్తారు రాజకీయాల్లోకి, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా కొంతమందికి అవకాశాలు ముందు వస్తాయి. సో దాన్ని అంతే హుందాగా తీసుకోవాలి తప్ప దీన్ని ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. సరే, ఆ వివాదం పొన్నం ప్రభాకర్ కొంత విచారం వ్యక్తం చేయడంతో సద్దుమణిగింది. అధిష్టానం దాకా వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి ఏదో సూచించారని మాట్లాడుకున్నారు. మొత్తం మీద అంతా సద్దుమణితే మళ్ళీ దాని వివేక్ నిన్న ఆదిలాబాద్లో ఈ మాల ఐక్యవేదిక సదస్సులో మాట్లాడుతూ దాన్ని మళ్ళీ రేకెత్తించారు. అదిగో నేను ఈ ఐక్యం కోసం పనిచేస్తున్నాను, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జిగా ఉన్నాను, నాకు మంచి పేరు రాకూడదని నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన చెప్పడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. సో దాని మీద లక్ష్మణ్ కొంత హుందాగా మాట్లాడినట్టే అనిపించినా, అంటే ఆల్రెడీ నేను కామయ్యాను, మరి వివేక్ ఎందుకు దాన్ని తిరిగి మరి ఫ్లేరప్ చేయాలని చూస్తున్నారు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అని అంటూనే ఎవరి కోసం పనిచేస్తున్నారో అందరికీ తెలుసు అని మళ్ళీ ఇంకొక మాట అన్నారు ఆయన. మరి దాని మీద వివేక్ స్పందిస్తారని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే అది సీరియస్ అంశం అయిపోయింది. సరే, ఇది కులాల పంచాయతీ అసలు రావాల్సిన అవసరం ఏంటి క్యాబినెట్ మంత్రుల స్థాయిలో అనేది ఒక అంశం అయితే, ఆధిపత్య పోరు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వచ్చే సంవత్సరం జనవరిలో జరగబోయే జాతరకు సంబంధించి ఇప్పుడు ముందస్తుగా ఏర్పాట్లు, పనులకు సంబంధించి మన ముఖ్యమంత్రి అక్కడ వెళ్ళారు. ఆ సమీక్షలో భాగంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటిని చూసుకోండి అంతా జాగ్రత్తగా అని చెప్పారని, అప్పుడేదో కొంచెం చిన్నబుచ్చుకున్నారు మంత్రులు ఇద్దరు అని. ఎందుకంటే కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, వారి ఆధ్వర్యంలో ఉంటుంది ఆ కార్యక్రమాలు. స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రిగా కూడా ఉన్న సీతక్క, గిరిజన బిడ్డ సీతక్క కూడా ఎంత దానికోసం ఎలా పనిచేస్తారో మనకు తెలుసు.
అయితే ఇప్పుడు అక్కడ ఆయన ఆధిపత్య పోరేంటి, మా జిల్లాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటని ఇద్దరు మంత్రులు కొంత సీరియస్గానే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని. అంటే పైకి మేమేం కంప్లైంట్ చేయలేదు, మేమెందుకు ఫిర్యాదులు చేస్తూ ఉంటున్నారు, కానీ కొండా మురళి, సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ మురళి, ఆయన ఏకంగా మల్లికార్జున ఖర్గేతోనే మాట్లాడారు ఈ విషయంలో. అదేవో 75 కోట్లకు సంబంధించి పనులు, కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి, ఆ పనులకు సంబంధించిన వ్యవహారంలో పొంగులేటి జోక్యం ఏంటి అని. సో ఇది ఆధిపత్య పోరు. కొండా సురేఖ సీనియర్ పాలిటీషియన్, గతంలో మంత్రిగా పనిచేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీనియర్ పాలిటీషియన్, సీతక్క సీనియర్ రాజకీయ నాయకురాలు. సో అంటే రాష్ట్రంలో కొంత సెన్సిటివ్గా ఉన్న వాతావరణంలో రాజకీయంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం 42% ఇచ్చాకనే ఎన్నికలకు వెళతామని కూర్చుంది. ఎందుకంటే జీవో తీసుకొచ్చినా అది కోర్టులో నిలబడుతుందా లేదా అని ఒకటి. దాని మీద ఎప్పుడు ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు. పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్లాలా, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇందాక నేను చెప్పినట్టుగా పార్టీ రెఫరెండం, అంటే ఈ ప్రభుత్వం ఎలా గడిచింది 2 ఏళ్లుగా ఎలా నడిపించారనే దానికి రెఫరెండం కానీ పార్టీ చెప్తోంది. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో ఆ హడావుల్లో ముఖ్యమంత్రికి కానీ పార్టీ పెద్దలకు కానీ ఈ తలకాయ నొప్పులు అవసరమా? ఏదో చిన్న స్థాయిలో గల్లీ లీడర్లో లేకపోతే ఏదో ఎమ్మెల్యేలు పంచాయతీ అంటే, సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో పొన్నం ప్రభాకరు, మంత్రి వివేక్, అడ్లూరి లక్ష్మణు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మంత్రి సీతక్క, 6 మంత్రులు మధ్య ఈ కులాల పంచాయతీ ఏంటి, ఆధిపత్య పోరేంటి, ఎక్కడ దారి తీస్తుంది? అంటే అధిష్టానం దృష్టి పెట్టి మాట్లాడినా కూడా సమసిపోకపోతే మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుంది? సీరియస్గా చెప్పడం అంటే చిన్న స్థాయి లీడర్లు కాదు కదా సీరియస్గా పిలిచి మాట్లాడడానికి. అయితే దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏమన్నారంటే, కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ పంచాయతీ లాంటిదే కదా, కుటుంబంలో ఇష్యూస్ రావా, సర్దుమణగవా, అట్లాగే ఉంటాయి, మేము మాట్లాడుకుంటాము, నేను ముఖ్యమంత్రి గారు కూర్చుని అన్నారు. కానీ అది పార్టీ అంతర్గత వేదికల్లో ఉన్నంతసేపు అట్లాగే ఉంటుంది, కానీ బయటకు వచ్చేసిన తర్వాత అది ప్రతిపక్షాలకు కాయుధంగా మారుతుంది. లేకపోతే చూసేవాళ్ళ దృష్టిలో ఈ స్థాయికి వెళ్ళినా కూడా ఈ కులాల పంచాయతీ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఈ ఆధిపత్య పోరింతేనా అని పార్టీకి కొంత అగౌరవంగానూ ఉంటుంది, ఓవరాల్గా ప్రతిష్టకు ఇబ్బందికరంగా ఉంటుంది. సరే, అది దానివల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతుందని కానీ స్థానిక సంస్థలకు డైరెక్ట్గా లింక్ ఉందని కాదు, కానీ ఎంతో కొంత చర్చనీయాంశమైన అంశం కానీ సోషల్ మీడియాలో ఇంత రాద్ధాంతం జరగాల్సిన అవసరం ఉందా అనేదే పాయింట్. సో మంత్రుల పంచాయతీ ఫుల్ స్టాప్ పడుతుందా లేదా? అలాగే బీసీలకు సంబంధించి ఒక ఐక్య వేదిక కూడా ఫామ్ అయింది, ఆర్ కృష్ణయ్య చైర్మన్గా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ జేఏసీ. సో అది ఏం చేయబోతోంది, సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం చేస్తారు, జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి కూడా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వాళ్ళ కీలకమైన డెవలప్మెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళబోతోంది ప్రభుత్వం. అలాగే సీనియర్ మంత్రులను కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే మాట్లాడి ఢిల్లీకి వెళ్ళమని చెప్పారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానుంది. మరోవైపు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మంత్రుల పంచాయతీ ఏంటి, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ప్రకాష్ రెడ్డి గారు, సీనియర్ బీజేపీ నాయకులు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే టి రవీంద్రరావు గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ఎమ్మెల్సీ. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు. అద్దంకి దగ్గర కూడా జాయిన్ అవుతారు మనతో కాసేపట్లో. సో బిఫోర్ హీ జాయిన్డ్, ఆయన వచ్చాక మంత్రుల గురించి మాట్లాడుకుందాం. ఈ వెరీ క్రిస్ప్గా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి ఒకసారి ప్రస్తావించుకుందామా ప్రకాష్ రెడ్డి గారు? అంటే ఏం జరగబోతుంది అనేది. సో ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, నేను కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఏం చేయడానికి ఉంటుంది, ప్రభుత్వం హైకోర్టులో సరిగ్గా వాదనలు వినిపిస్తే సరిపోయేది అని. సరే, అది ఏం జరిగిందో మనకు తెలుసు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఏంటి జరగబోయే డెవలప్మెంట్? రిషి గారు, మీకు పెద్దలు రవీంద్రరావు గారికి, రాబోయే దయాకర్ గారికి నమస్కారం, గుడ్ మార్నింగ్. సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది అంటే ప్రశ్న, హైకోర్టులో ఏమవుతుందో సుప్రీంకోర్టులో అది అవుతుంది. చట్టం ముందు న్యాయం ముందు నిలబడడానికి కావాల్సినటువంటి దాని ప్రిపరేషన్ అంటాం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏం సరిగ్గా జరగలేదనేటువంటి కనిపిస్తూనే ఉంది. ఎవరి మీద నిందించడం కంటే సుప్రీంకోర్టులో ఏమవుతుంటే వీళ్ళు స్పెషల్ పిటిషన్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అసలు టిఆర్ఎస్ పార్టీ 2018లో పంచాయతీరాజ్ చట్టం తయారు చేసేటప్పుడే ఈ సెక్షన్ 285 285 సెక్షన్ దాని ప్రకారం చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హియర్ వీఆర్ ఫైనలైజింగ్ అంటే కంక్లూడింగ్ ద రిజర్వేషన్స్ టు ది బీసీస్ టు 23% రాసినారు. దాంట్లోనే ఆ చట్టాన్ని వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఆ 285 సెక్షన్ ను మారుస్తూ మేము దాన్ని ఎత్తివేస్తూ ఒక చట్టం తయారు చేసి దాన్ని గవర్నర్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అన్న తర్వాత మన సుప్రీం కోర్టుకే పోతే ఏముంటది ఒకటి. ఇది మొదటి అంశం. ఇది అందుకోసమే దాన్ని ఒకసారి సెన్సిటివ్ గా ఆలోచించాలి. రెండో అంశం ఏంటంటే
ఆల్రెడీ హైకోర్టులో కేసు రిజెక్ట్ కాలే, అంటే డిస్మిస్ అయిపోతే సుప్రీంకోర్టు పోవచ్చు. ఇప్పుడు హైకోర్టులో ఏంటంటే G09 కి స్టే విధించారు. అవును, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కోసం 2 నెలలు కౌంటర్ వేయాలని రెసిడెంట్ రెస్పాండెంట్స్ కి మళ్ళా ఆపర్చునిటీ ఇస్తారు, అవకాశం ఇస్తారు మళ్ళీ వాళ్ళ వాదన వినిపించడానికి. మొత్తం 6 వారాల తర్వాత చర్చ హైకోర్టులో దాని గురించి వాదోపవాదాలు జరుగుతాయి. కాబట్టి డిస్మిస్ కానప్పుడు దీన్ని ఇప్పుడే మనం మాట్లాడుకోవడం అనేది వేస్ట్. ఒకటి, డిస్మిస్ కాకుండా హైకోర్టులో మీరు వినండి, హైకోర్టు కనుక రిజెక్ట్ చేసినా హైకోర్టు కనుక ఒప్పుకున్నా అప్పుడు మనం సుప్రీంకోర్టు రావచ్చు అనేటువంటి అంశం. ఇంతకుముందు ఒక ఆయన ఎవరో పోయినారు కదా, ఒక 10 రోజుల కింద అదే హైకోర్టులో ఎందుకు వచ్చారని అడిగారు అప్పుడు న్యాయమూర్తి. ఇప్పుడు హైకోర్టులో ఉంది ఇప్పుడు కేసు, ఆయనకి ఏ పదం వర్తిస్తుందో ఇప్పుడు ప్రభుత్వం పోయినా అదే పదం వర్తిస్తుంది. వ్యక్తికి ప్రభుత్వానికి తేడా స్టే ఇవ్వమని అడిగారు, ఇప్పుడు స్టే ఎత్తేమని అడుగుతారు. కోర్టుకు ప్రభుత్వానికి మన వ్యక్తికి ప్రభుత్వానికి చట్టం ముందు తేడా ఉండదండి. సుప్రీం కోర్టుకు వ్యక్తి కేసు వేసిన పిటిషనరే, ఇప్పుడు పిటిషనర్ ప్రభుత్వం అవుతుంది. ఇంతకుముందు పిటిషనర్ వ్యక్తి అవుతాడు, ఇప్పుడు పిటిషనర్ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఏ వాదనలు వినిపించినా ఈ స్టేను హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలనేటువంటిది వీళ్ళ స్పెషల్ పిటిషన్ లో సారాంశం. అది ఎత్తివేయాలని ఆర్గ్యుమెంట్స్ అయిపోతే మేము ఎత్తేస్తాం కదా అంటారు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఎత్తేసినా మా దగ్గర వచ్చి చర్చ వాదోపవాదాలు వినిపించవచ్చు, లేదా ఆర్గ్యుమెంట్స్ లో. కానీ ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే ఏ పార్టీ ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, అందరూ అనుకూలమే, కానీ ఆ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాదు. కానీ నేను దీనికి ఒకటే మాట చెప్తున్నాను సార్, ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో, నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను, నేను బాధాకరమైన విషయం మొన్న అంటే అందరూ రిజర్వేషన్స్ కావాలనుకుంటారు, అందరికీ తెలుసు వాస్తవాలు ఏంటి అనేది. తెలియని వాళ్ళు ఎవరు లేరు. కోర్టులో ఏమవుతుంది అనేటువంటిది అందరికీ ఊహించుకోవాలి, పెద్ద పెద్ద వకీళ్ళు అందరూ కూడా. ప్రభుత్వానికి తెలిసి ఏమవుతుంది అనేది తెలిసి కుల చిచ్చు పెట్టడం కోసం తప్పిస్తే, దీన్ని దేనికోసం వాళ్ళు అంటే రాజకీయ ఉపయోగం కోసమే ఈ కేసు తప్పిస్తే నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే కేసు లేదని నా అభిప్రాయం అండి. అందుకోసం నేను ఒక ఆయన టీవీ ఉంది కాబట్టి ఈ కులం దొంగ కులం, ఈ కులం లంగ కులం అని, ఈ కులాన్ని ఆ కులాన్ని, ఎవరి కులాన్ని తిట్టేటువంటి హైపోథెటికల్ గా ఇదే పరిస్థితుల్లో ఒకవేళ మీ పార్టీ అధికారంలో ఉండుంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేసేవారు? నేను ఏమంటా అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేసింది మీరు చాలా స్పష్టంగా, టీఆర్ఎస్ ఏం చేసింది? టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండానా 88 మంది 90 మంది ఎమ్మెల్యేలు లేకుంటారా? లేదా టీఆర్ఎస్ వాళ్ళకు వకీలు తెలియదా? టీఆర్ఎస్ వాళ్ళ సుప్రీంకోర్టు లేకుండానా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు లేకుండానా? ఏం చేసింది? ఎందుకు తల ఒగ్గింది? అంతకుముందు 35% ఉన్న రిజర్వేషన్స్ ని 23కి ఎందుకు కుదిచ్చింది? సుప్రీంకోర్టు ఆదేశాల మీదకి కుదించమని చెప్పే కదా సెక్షన్ 285 రాసింది. అంటే సెక్షన్ 285 లేకుండానా? అయితే మీరు దీనికి పరిష్కార మార్గాన్ని, అయితే మీరు ఇంకేం చెప్తారంటే దేశం మొత్తం మీద పరిష్కారం ఉండాలి, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి, షెడ్యూల్ 9 లో పెట్టాలి, లేకపోతే రాజ్యాంగంలో మార్పు జరగాలి. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది నాయకులే తీసుకుంటే, బీజేపీ చొరవ తీసుకుంటే అలా చేయొచ్చు కదా. అక్కడికే వస్తుంది సార్. మొదలు షెడ్యూల్ 9 లో పెట్టడానికి, షెడ్యూల్ 9 అనేది ఇదివరకు లాగా అంటే ఎప్పుడో 93లో పివి నరసింహారావు గారు తమిళనాడుకు సంబంధించిన విద్యా ఉపాధి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్స్ పెట్టినట్టుగా ఇప్పుడు లేదు. ఎందుకంటే 2002లో 2007లో జడ్జిమెంట్స్ ఇచ్చిన దాని మీద కూడా. కాబట్టి ఆ జడ్జిమెంట్స్ ప్రకారం సుప్రీంకోర్టు షెడ్యూల్ 9 లో పెట్టిన న్యాయ పరీక్షకు నిలవాల్సిందే. ఇప్పుడు షెడ్యూల్ 9 లో పెడితే న్యాయ పరీక్ష కావట్లేదు, అసలు కోర్టులు జోక్యం చేసుకోవనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 9 జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది, తర్వాత ఇచ్చింది. కాబట్టి అది ఏమని చెప్పిందంటే 1973 తర్వాత ఆఫ్టర్ 1973 ఏ చట్టం రిజర్వేషన్ అనేది అక్కడ 69% అమలు అవుతుంది కదా. నేను అందుకోసం ఏ చట్టం అనేది దాంట్లోకి వస్తుందండి. ఇప్పుడు తెలంగాణలో కూడా 4% బీసీ ఈ గ్రూప్ కి అయితే రిజర్వేషన్ ఇచ్చినారో తెలంగాణలో కూడా విద్యా ఉపాధి అంశాలలో, ఇది కూడా 2007 నుంచి ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఇక్కడ తెలంగాణలో ముస్లింస్. బట్ షెడ్యూల్ సెక్షన్ బీసీ ఈ గ్రూప్ అనేది, బట్ హైకోర్టు సుప్రీం కోర్టులో 2007 నుంచి అది పెండింగ్ లో ఉంది. ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? 18 ఏళ్ళు అవుతుంది. అది అంటే రాజ్యాంగ ధర్మాసనాలకు పోయేటువంటి అంశాల విషయంలో సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి నేనేమంటే కులాల మధ్య పిచ్చు పెట్టి ఈ సెన్సిటివిటీని, అంటే ఈ యొక్క సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయకుంటే దేశ ప్రయోజనాలకు మంచిగా ఉంటుంది సార్. దాన్ని ఈ కులాన్ని తిట్టడం, ఆ కులాన్ని తిట్టడం, ఈ కులాన్ని మెచ్చుకోవడం, ఆ కులాన్ని, ఇది కాదు. అంటే కొంతమంది అన్ఫార్చునేట్లీ ఏంటంటే అదే ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే ఇంతకు ముందు ఇంత కుల పంచాయతీలు ఎంత గోల్ ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం ఇక్కడ కూడా పాకేసింది, అది కేబినెట్ కూడా పాకేసింది. దాని వరకు మాట్లాడే ముందు ఈ బీసీల అంశం మీద అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. నమస్కారం దయాకర్ గారు, వస్తాం మీ దగ్గరికి. రవీంద్ర గారితో మాట్లాడి. రవీంద్ర గారు, ఏంటి బీఆర్ఎస్ ఎలా చూస్తుంది వాళ్ళ ప్రభుత్వం చేయబోయే ప్రయత్నాన్ని?
గుడ్ మార్నింగ్ రిషి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, మా అన్న ప్రకాష్ రెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి నమస్కారం. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అన్ని ప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా టాక్ట్ఫుల్ గా దాన్ని హైడ్ చేశారు. అవును, ఏది ఏది మీరు అధికారంలో ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు అధికారంలో ఉంటే కాదు, వారు అధికారంలో ఉండరు కదా. అధికారంలో లేకపోవడం ఏంది? ఈ చట్టం చేసేది, సవరణ చేసేది, రాజ్యాంగ పరంగా ఈ అడ్డంకిని తొలగించేదే బీజేపీ కదా. తొలగించగలిగేది కేంద్రంలో అధికారంలో ఉంది, పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఆర్టికల్ కి సంబంధించినటువంటి ఒక సవరణ కార్యక్రమం ఏది చేయాలన్నా కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా చేసిన ఈ అంశాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా వారు చేయదలుచుకుంటే పార్లమెంట్ లో చేయొచ్చు. వారు ఇక్కడ ఎస్కేప్ అవుతున్నారు, ఒక రాష్ట్ర ఇష్యూ మాకేంటి అన్నట్టుగా. కానీ తర్వాత మీరు అన్నట్టుగా ఇది చాలా విచిత్రం. ఇది ఎజెండాలో చేర్చడం, గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రయత్నం చేసింది, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకోవడం, అవన్నీ కూడా స్పష్టంగా ఉంది. ఉన్నాక కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాదిన్నర పైన స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఎన్నికలు పెట్టడానికి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి ఈ ఎజెండా ప్రక్రియ ప్రారంభించడం అనేది బీసీలకు వ్యతిరేకం కావద్దనేది బీజేపీ కానీ మేము కావచ్చు ఇలా అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం. ఎందుకు వారు చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టుగా, వారి ప్రయత్నం ఏదో సఫలీకృతమయ్యే ప్రయత్నం మనం అడ్డుకున్నట్టుగా ఎందుకని అవన్నీ చెప్తూనే మేము మద్దతు ఇచ్చాం. ఇవాళ ఏమైంది, కోర్టులో ఏమైందో తెలుసు. ఎంత విచిత్రం ఋషి గారంటే 8వ తారీఖు నాడు ట్రయల్ స్టార్ట్ అయింది హైకోర్టులో. 9వ తారీఖు కోర్టు వాయిదా వేసింది, రేపు కూడా వింటామని. 9వ తారీఖు 10:30కి ఆ నోటిఫికేషన్ ఇవ్వచ్చా ఋషి గారు? 2:15కి వాయిదా వేశారు. రేపు 2:15కి మేము వింటాం దీని మీద. అంటే ఇంతగా బరిదెగించిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందా? ప్రధానమైన హైకోర్టులో కీలకమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ కోర్టుల వాదనలు ప్రారంభమయ్యాక దాని మధ్యలో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ద్రోహం కాదా? ఇంతకు మించిన మరి చట్ట ఉల్లంఘన అనేది ఇంకేమైనా ఉంటుందా? ఇంత మోసపూరితంగా వ్యవహరిస్తారా? 10:30కి ఇచ్చాకేమైంది, సాయంత్రం వరకు అది రద్దు చేసి. ఇది సిగ్గు అనిపించడం లేదా? అవమానకరంగా అనిపించడం లేదా? ఒక ప్రభుత్వం ఇంతమంది న్యాయ కోవిధులుండి, ఇంతమంది మీకు దేశ వ్యాప్తంగా గొప్ప వ్యవస్థ మీకు మీరు వచ్చిన డబ్బులు చెల్లించి ప్రజల ధనాన్ని వెచ్చించి మీరు సలహా తీసుకుంటున్నారు కదా, వాదిస్తున్నారు కదా, ఈ మాత్రం ఆలోచన తెలీదా? దయాకర్ గారు, బీసీ జేఏసీ ఫామ్ అయింది ఆర్ కృష్ణయ్య చైర్మన్ గా రిజర్వేషన్ల సాధన కోసం. ఒకటి, ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉన్నామని చెప్తోంది. హైకోర్టులో ప్రయత్నం చేసిన సీనియర్ న్యాయవాదులతో సుప్రీంకోర్టులో మరోసారి వాళ్ళ రిట్ పిటిషన్ వేయబోతున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలీదా ముందే అని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అసలు దీన్ని మోసం అన్న మాటే వాడారు రవీంద్ర గారు, పెద్ద మాటే వాడారు ప్రభుత్వం మీద. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రిషి గారు, ఇద్దరు పెద్దరికి, రవీంద్ర గారికి, ప్రకాష్ రెడ్డి గారికి. ఇప్పుడు బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రధానంగా, దాంతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనేది రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక నూతన అధ్యాయం భారతదేశ చరిత్రలో. వాస్తవానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లేవు, చట్టసభల్లో లేవు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవ్వాలని ఒక ప్రతిపాదన అటు బీహారు, ఇటు కర్ణాటక, ఇట్లా కొన్ని రాష్ట్రాలు చేసినాయి. అవి సక్సెస్ కాలేదు, కారణాలు అనేకం. అక్కడ ఏ కారణాల చేత వాళ్ళకు అవకాశం రాలేదో వాటిని అన్నిటిని స్టడీ చేసిన తర్వాతనే ఇక్కడున్న జనాభాకు కులగణన చేయాలనే ఆలోచన వచ్చి, ఎంపిరికల్ డేటా అంటే సమగ్రమైన డేటాతోనే మనం దానికి 42% ఫిక్స్ చేసి దాన్ని చట్టం చేసినాం. చట్టమే చేసినాం అంటే బిల్ పాస్ అయింది 2 సభల్లో. నాకంటే వారు ఇంకా సీనియర్ కాబట్టి రవీంద్ర గారికి
వారు గవర్నర్ ఆమోదిస్తే చట్టం అయిద్దాన్న. అదేలేండి, గవర్నర్ జీవో ఇచ్చారు ప్రభుత్వం. ఎస్, ఒక చర్చ వారు ఉన్నారు, ఒక చర్చ జరగాలి. మొన్న అమెండ్మెంట్స్ చర్చ జరగాలి. బీఆర్ఎస్ నాయకులందరూ దాని మీద ఇది కేసీఆర్ గారి మీద కేసు అనే ఇష్యూలో దాన్ని వాయిస్ అవుట్ లో ఫట్ కొట్టేసింది మొన్న. ఒకటే రోజు సభ జరిగిన రోజు, ఇది అమెండ్మెంట్స్ సంబంధించి కానీ ఇతరత్ర. అయితే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ గా 50% కు మేము ఎక్సీడ్ కాము అని చట్టం చేసింది, దాన్ని అమెండ్ చేయాల్సి వచ్చింది. అవును. కాబట్టి దాన్ని మరి వాళ్ళు ఎట్లా రాటిఫై చేసిండ్రో బీసీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కాలేదు. మరి ఇక్కడ ఉన్నది దాదాపు ఎంత 56% పైచిలుకు అనేది మనకు వచ్చిన డేటా. నేను గతంతో ఒకటి కేసీఆర్ గారిది నేను ప్రత్యక్షంగా ఉన్నది నేను చెప్పాలి. ఒక రోజు నీటి అంశాల మీద కూర్చున్నాం, ఇటు ఏది కృష్ణ పోతిరెడ్డిపాటి హెక్టరేట్ నుంచి అటు గాలేరు, నగరి, హంద్రినీవా, గంటికోట ఈ ప్రాజెక్టులకు ఎంత అలొకేషన్ అవుతుందని జేఏసీ వారితో కూర్చున్నది. ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు వస్తున్నది. ఇది 2012 ముచ్చట, ఆల్మోస్ట్ అలా అనుకుంటా, 2012 ఆ పరిసర ప్రాంతాలు. అప్పుడు ఇప్పుడు మేము అనుకున్నప్పుడు కృష్ణయ్య గారు వస్తున్నప్పుడు జరిగింది చర్చ. ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఇస్తున్నాం, 33% ఇస్తున్నాం, మనం ఎంత ఇచ్చుకోవచ్చు అని అక్కడే చర్చ జరిగి ఒక 37% రమారమి 37% అయితే మనం ఇచ్చుకునే అవకాశం ఉంటే తెలంగాణ వస్తే బీసీలకు మనం 37% ఇద్దామని రికార్డు ఉంటది. ఆ రోజు కేసీఆర్ గారు ఇంటికి వచ్చిండ్రు, ఆ రోజు కేటీఆర్, తర్వాత హరీష్ రావు, కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కూడా ప్రెస్ మీట్ లో ఉండే, మేము పైన ఉంటుంది వారితో. అంటే అప్పుడే 37% అనుకున్నది 25% ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు మేము 50% అబౌవ్ చెయ్యమని ఎందుకు చేసిండ్రో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. సార్ రవీంద్రరావు గారికి ఆ విషయాలు అన్ని తెలిసిన ఇటువైపు బీజేపీ చట్టం చేసేటప్పుడే వాళ్ళు డిఫర్ అయినరు, తర్వాత అమెండ్మెంట్స్ కోరిండ్రు, చాలా చర్చ చేసిండ్రు. అటు మహేష్ రెడ్డి గారు కానీ ఇటు పాయల్ శంకర్ గారు కానీ నేను చూసిన అదంతా. ఈ డ్రాఫ్ట్ తయారయ్యే ముందు మాకు కావాలి అంటే డ్రాఫ్ట్ తయారంటే దీనిలో ప్రధానమైన అంశాల మీద చర్చ జరిగేటప్పుడు కూడా మాకు అన్ని విషయాల పట్ల స్పష్టత కావాలని చర్చ జరిగింది. జరిగిన క్రమంలో కూడా అందరూ రమారమి ఒప్పుకున్నాకనే కదా బిల్ అయింది. అంటే ఇప్పుడు ఇందులో దయాకర్ గారు ఇంకో యాంగిల్ ఏంటంటే, బీజేపీ సరే ముస్లిం యాంగిల్ తీసుకొస్తుంది అనుకోండి, దానికన్నా ఇంకోటి కులాల పంచాయతీ పెట్టడానికి ప్రభుత్వం ఇది జరగదని తెలిసి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలంగాణ సమాజం ముందు చేస్తోంది అనేది ఇందాక మాట్లాడారు. జరగదు అనేది ఒట్టి మాట. ఏ అంశాలు ఇప్పుడు స్టే ఇచ్చింది దేనికి ఇచ్చిండు వాళ్ళు, ఇంకా ఇవాళ వస్తుందేమో కాపీ. స్టే ఏ అంశాల మీద ఇచ్చిండు? ఇప్పుడు 10 మంది 10 రకాలుగా 10 అభిప్రాయాలు చెప్పినాం కోర్టు ముందు. వచ్చిందా అది? ఆ 17% జనరల్ కోటాలో పెట్టుకుని మీరు ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు అనేది అందులో ఉంది. అంటే ఇప్పుడు క్యాప్ కు సంబంధించిన చర్చనే కాదు, దాంట్లో 10 రకాల అంశాలు. ఒకళ్ళు ఏబిసిడి చేయలేదు అని, ఒకళ్ళు మాకు ఎంబీసీలకు ఇవ్వాలని, చాలా అంశాలు కూడా ఉన్నాయి దాంట్లో. వీటి తలనొప్పి ఎందుకు అని చెప్పేసి అది స్టే ఇచ్చే ప్రయత్నం చేసింది హైకోర్టు. హైకోర్టు స్టే ఇస్తే ఇంకా ఉంది కదా 40 days, 30 days గవర్నమెంట్ కి ఇచ్చింది, మళ్ళీ 14 days మళ్ళీ ఇతర పార్టీలకు ఇచ్చింది, ఎవరెవరైతే దాంట్లో పార్టీ ఉన్నారో. కూలంకుషంగా చర్చించిన తర్వాత దీన్ని ఇయ్యాలి, ఎంత తొందరగా ఇచ్చేది కాదన్నారు. ఇప్పుడు ఒక అంశము రవీంద్రరావు గారు ఒక డిస్కసివ్ పాయింట్ వేసింది. ఏమని, ఇప్పుడు 8వ తారీఖు నాటి జడ్జిమెంట్ ఉంటే మీరు 9 నుంచి నోటిఫికేషన్ సంబంధించి ఏంది దరఖాస్తులు తీసుకునే సంబంధించి ఎందుకు మీరు పెట్టిండ్రు? ఇప్పుడు మీరు మీలాంటి పెద్దలందరూ కలిసి ఏంటిది కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది, మీరు September 30 లేగా ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి. అవును, September 30లోగా ఎన్నికలు చేయకపోతే మీరు ఏం చేయాలో ఎందుకు చేస్తలేరు మాకు చెప్పాలని మా మీద మెడ మీద కత్తి పెట్టారు. అదే హైకోర్టు 42% మీరు కాంగ్రెస్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో ఒప్పుకున్నారు, ఎందుకు ఇస్తలేరని మీరే అంటుంటారు. మళ్ళీ 42% ఎట్లా ఇస్తారు, ఇయ్యలేరు కదా మీరని మీరే అంటుంటారు. అంటే ఎంత కాంట్రాడిక్షన్ వాళ్ళకి ఉన్నది చూడండి. అంటే ప్రభుత్వం ఒకసారి పులి మీద సవారీకి ఎక్కింది,
దిగే పరిస్థితి లేదు, తనంతట తను దిగే అవకాశం లేదు ఈ అంశంలో. ఇదే సమస్య లేదు. రైట్, ఓకే, ఒక బ్రేక్ తీసుకుంటారు దయాకర్ గారు. బ్రేక్ తర్వాత ఈ అంశం మాట్లాడదాం. వస్తా ప్రకాష్ రెడ్డి గారు, బ్రేక్ తర్వాత వస్తాం మీ దగ్గరికి. ఇదే సమస్య ఈ లేదు. మంత్రుల పంచాయతీ, ఈ కులాల గోల ఏంటి, ఆధిపత్యపు కొండా సురేఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి, సీతక్క ఇవాళ మేడారం సమీక్షా సమావేశం జరపబోతున్నారు అనేది ఇప్పుడు మనం కింద చూస్తున్నాం. బ్రేకింగ్ ఒకటి ఆల్రెడీ ఆ ఆధిపత్య పోరుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ సీతక్క. పైకి లేదని చెప్తున్నా, అది ఆల్రెడీ తిరుగుతోంది. మరోవైపు అది మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి పార్టీ అంతర్గత వ్యవహారం అయితే నేను చర్చ కూడా పెట్టేవాడిని కాదు, కానీ ఈ 6 మంత్రులు పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణు, వివేకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, 6 మంత్రులు. సరే, ఒకళ్ళిద్దరు జూనియర్లు ఉన్నా, అందరూ సీనియర్లే. వాంఛనీయం కాదు అది కులాల పంచాయతీ వరకు వెళ్ళిపోయి, అంటే ఎక్కడో చిన్న స్థాయిలో ఉంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉండాలి. అంటే కేబినెట్ స్థాయిలో ఎలా చూస్తున్నారు, అంటే పార్టీగా ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని? నేను చాలా ఒకటి పార్టీగా మాకు సంబంధం లేదు సార్, కానీ ప్రభుత్వంగా చూస్తున్నాను సార్. అంటే ప్రభుత్వ మంత్రులు మనకు ప్రజలకు సంబంధించిన వరకు ప్రభుత్వం ఇంపార్టెంట్, అలా పార్టీతో ప్రజలకు సంబంధం లేదు, ప్రజల అవసరం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. అంటే విషయం ఏంటంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా కొట్లాడుకోకపోతే అసహజం, కొట్లాడుకుంటే అసహజం ఏం కాదు రిషి గారు, సహజంగానే కొట్లాడుకుంటారు. గతంలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మనం చిన్నప్పటి ఉన్నప్పటి చూస్తున్నా, ఎప్పుడు కూడా కలిసి చెన్నారెడ్డిని దింపడం కోసం ఒక ప్రయత్నము, లేకపోతే జనార్దన్ రెడ్డి దింపడం కోసం ఇంకో ప్రయత్నము, ఆంజనేయుని దింపడం కోసం ప్రయత్నం. ఈ ప్రయత్నాలలో కొన్నిసార్లు హైదరాబాద్ లో మత కల్లాలు సృష్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇది పెద్ద కొత్త చరిత్ర, ఇది కొత్తగా చేస్తున్నారు, ఇది అసహజమైనటువంటిది ఏం కాదు, సహజంగా జరుగుతున్నది అది. కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఇప్పటి మొన్నటిదా కొట్లాడి మళ్ళీ జై రేవంత్ రెడ్డి అన్నాడు, మళ్ళీ కొట్లాడుతుంటాడు. ఇది సహజంగా జరుగుతుంటది. కాబట్టి మనం ఈ మంత్రుల పంచాయతీ కూడా, ఈ పంచాయతీ పేరు మీద వాళ్ళు రోజు వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పంచాయతీని మీడియాలో పతాక శీర్షికలో ప్రజల మధ్యలో ఇదే చర్చించుకునే పని తీసుకొస్తున్నారు. దానికోసం పర్సనల్ పరువు అవి పోగొట్టుకుంటారా? అవి ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వాళ్ళకి వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది, ఇంకా మూడేళ్ళలో 2 నెలలు ఉంది, ఒక 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా 2 బడ్జెట్లే మధ్యలో ఉండేవి. మరి దాచుకోవాలి, తెచ్చుకోవాలి, వసూలు చేసుకోవాలి, ఇవన్నిటికీ అందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనేది చర్చ. నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు తీసుకోలేదు కానీ చెప్తున్న విషయం, నాకు బిజినెస్ కూడా లేవు. కానీ అంటే ఈ చర్చ ఏంటంటే, సెక్రటరియట్ దగ్గరికి పోతే చర్చ ఏంటంటే, ఆ ఎంప్లాయీస్ ఈయనకి ఆయన ఇచ్చిండు, ఆయనకి ఈయన ఇచ్చిండు, ఈమెకి ఈయన ఇచ్చింది, ఈ ఇచ్చుడు పుచ్చుకోండి లెక్కలు ఎక్కువ అయిపోయినాయి. ఇది ఇస్తే ఇదేంది అని. అంటే ఇది ఏదో రకంగా అవినీతి అనేటువంటిది మరక్క అంటుతుంది. దాంట్లో ఎవరి అవినీతిని వారికి అభిపుచ్చుకోవడం కోసం, ఆ చర్చ రాకుండా ఉండడం కోసం, ఆ ప్రభుత్వ వైఫల్యాలు కూడా బయట కనపడకుండా ఉండడం కోసం ఇదే చర్చ నడుస్తుంటది. అవకాశం దొరికింది కదా, ఇప్పుడు అవకాశం ఇస్తారు, అవకాశం దొరికితే ఒకసారి మానవ తప్పిదాల్లో కూడా అవకాశం దొరుకుతుంది రిషి గారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు, దాన్ని పెంచి పోషిస్తారు. పతాక శీర్షికలో టీవీలో డిబేట్స్ అవే ఉంటాయి, పేపర్లలో పతాక శీర్షికలు అవే ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని వాళ్ళ వైఫల్యాలకు అప్పుపుచ్చుకునే ప్రయత్నాల్లో ఇటువంటి నాటకాలు ఆడుతుండొచ్చు, లేదా మానవ తప్పిదాలను ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. 2 కూడా జరుగుతున్నాయి. మీకేమన్నా పొలిటికల్ గా ఉపయోగించుకునే అవకాశం ఉందా? అంటే ఈ పరిణామాల ఫలితం ఒకటే ఉంటది రిషి గారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చూడబోతుంది. అది మేము నిలబడగలిగితే మాకు వస్తుంది, బీఆర్ఎస్ నిలబడితే బీఆర్ఎస్ వస్తుంది. ఇది వాస్తవమైన పబ్లిక్ డొమైన్ లో మంత్రుల మధ్య ఈ చిన్న పంచాయతీలకే ప్రభుత్వమే పోతుందా? ప్రతి పంచాయతీ మీకు ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటి పెద్ద ఎజెండా అవుతుంది. ఈ ఎజెండాలు కప్పిపుచ్చుకొని ఈ రోజుకి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా రిషి గారు, ఏ ఊర్లో ఏంద్ర ఈ ఊర్లో ఈ పని అయితే ఈ పంచాయతీ. దయాకర్ గారు మీరు మాట్లాడుతున్నారా? ఈ సందర్భం ఒకటే చెప్తారు రిషి గారు, ఈ సందర్భం ఒకటే గుర్తు చేస్తా. మీకు 89లో ఎన్టీ రామారావు గారు చెయ్యని పని లేదు. ఎన్టీ రామారావు అద్భుతమైనటువంటి పనులు చేశాడు అంత 5 సంవత్సరాల కాలం పాటు. కానీ ఎన్టీ రామారావు 35 మంది మంత్రులలో తీసేశాడు. అదే ప్రధాన అప్పుడు జనారెడ్డి గారు ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వర లాంటి ఏమాఏమి అంటున్నారు కదా. అప్పుడు తీసేసిన మంత్రుల ఫలితంగానే రిజల్ట్ ఏమైందో మీరు చూశారు. 89లో స్వయంగా ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక మీరు కొత్తగా ప్రజలు ఆలోచించాలని అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఇక ఆలోచించారు అని వాళ్ళు అనుకొని ఇటువంటి కొట్లాట్లే పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఓకే, రవీంద్రరావు గారు ఏంటి బీఆర్ఎస్ దృష్టిలో ఎలా చూస్తున్నారు ఈ గొడవల్ని? ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, ఏమనంటే ఇది కాంగ్రెస్ కొత్త ఏం కాదు, కాంగ్రెస్ లో కల్చర్ లేకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ
ఇది ఇది నేను అనుకుంటున్నా నాంది కూడా ఇది ప్రారంభమే. ఇంకా తెలియని మీకు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, పొంగులేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు. ఆ జిల్లాలో మీరు ఋషి గారు అడగండి, ఎంత తీవ్రమైన వైరుధ్యాలు నాయకుల మధ్యన ఉన్నాయి, వారి అనుచరుల మధ్యన ఉన్నాయి. గీత గీసుకొని ఒకరి మీద ఒకరు ఎంత ప్రభావాన్ని చూపుతున్నారు జిల్లా పార్టీ పైన అనేది ఎవరిని అడిగినా కూడా అర్థమైంది. తర్వాత పక్కనే నల్గొండ జిల్లా ఉంది. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఒక కథ, ఆయన భార్యది ఒక కథ, తర్వాత పోతే జానారెడ్డి గారి కొడుకులది ఆ కుటుంబం ఒకటి, మళ్ళా కోమటిరెడ్డి గారి అన్నదమ్ములది ఒకటి, ఈయన మంత్రి, ఆయన తమ్ముడు. మీరు ఓన్లీ కరీంనగర్ వరంగల్ అనుకుంటే మొత్తం జిల్లాలన్నీ తిప్పుతున్నారా? నల్గొండ, మీరు నల్గొండ అడగండి. బీర్లా ఇలయ సామ్యాల మధ్యన జరిగిన పతాక శీర్షికలు మీరు వినాలే, ఎంత ఛాలెంజ్ చేసుకుని ఎంత ఘోరంగా తిట్టుకుంటారు అనేది. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన ఎంత తీవ్ర దుమారం లేపుతుండనే చూస్తున్నారు. ఇక ఈ 3 మంత్రులు కలిసి పనిచేసిన దాఖలా లేదు. ఎవరు కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి గారి కుటుంబం కానీ పనిచేసిన దాఖలా కూడా లేదు. ఆ విప్పు బీర్లా గారికి పక్కన ఉన్న ఎమ్మెల్యే తోటి ఎట్లా చూస్తున్నారు. మా వరంగల్ జిల్లాలో సీతక్క, కొండ సురేఖ మధ్యన ఎంత వైరుధ్యం. 2 మహిళలకు ఇస్తే 2 సఖ్యత ఉండదు, 2 గ్రూప్ తగాదాలే. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా కొండ సురేఖ మీద వ్యతిరేకత. ఏది ఎమ్మెల్యేలు అందరూ ఏంటి కాదు, దీనికి మూలం ఏంటి? ఈ పడకపోవడానికి, గ్రూప్ తగాదాలకి మూలం ఏంటి? పంపకాలే. ఏమున్నదండి, మొన్న కొండ మురళి అడగులుగా మాట్లాడిండు ఎవరి మీద, ఎండోమెంట్ పొంగులేటి మీద. ఎండోమెంట్ మినిస్ట్రీమే, పొంగులేటి గారు కాంట్రాక్టరు. ఆడ సీతక్క పొంగులేటి గారు మాట్లాడుకున్నారు, వర్కులని పొంగులేటి కంపెనీ పోయినాయి. నేను ఎండోమెంట్ మినిస్టర్ కదా, వర్కులు నాకు ఇవ్వాలి కదా. ఈమె కోటరీ, ఈమె మనుషులు, ఈమెకు ఉన్నారు, పంపకాలే కదండి. కరీంనగర్ 3 మంత్రులు మధ్య అంటే ఏ ప్రభుత్వం ఉన్నా మంత్రుల మధ్య ఇదే ఎలాంటి పంచాయతీనా? అంటే ఇంత విచ్చలవిడి ఉండదు. కొంచెం భయం, భక్తి. ఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ లో మనం ఇది చూస్తాం. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్లు జరిగాయి, వర్క్లు జరిగాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. జనరల్ గా ఈ మంత్రుల మధ్య ఎట్లాగే ఉంటుందా అని? ఉండదు. అంత జరిగినట్టుగా మీరు చూడండి. 9 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో మంత్రులు ఏదైనా అభిప్రాయం ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తుంది, కేటీఆర్ గారు చూస్తుండేది, హరీష్ రావు గారు చూస్తుండేది. ఏదైనా ఇష్యూ ఉంటాడో చెప్పుకునేది, పరిష్కారం వచ్చేది కాదన్నా. అంత ఘర్షణ వైఖరి అనేది మనం చూడలే. అట్లాంటి వాతావరణం మనం చూడలే. మంత్రుల మధ్యన ఘర్షణ కాదు, మంత్రులు ఎమ్మెల్యే మధ్యన కూడా అంత సులభంగా ఉండకపోయేది, ఎమ్మెల్యేల మధ్యన కూడా ఉండకపోయేది. దానికి సంబంధించి ఇమ్మీడియట్ గానే పరిష్కరించుకునే వేదిక ఉండేది. ఆ ప్రయత్నం చేయడానికి కూడా సాహసం ఉండకపోయేది. కానీ లక్ష్మణ్ గారు, వివేక్ గారి మధ్య వచ్చిన అది పంపకాలకి దానికి సంబంధం ఉంది. క్లియర్ గా మాలా మాదిగా అనే అంశం వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడింది, నేనంటోంది కాదు. అది చర్చ. మీకు తెలియదు శ్రీధర్ బాబు గారి రోల్ ఏంది, శ్రీధర్ బాబు గారు అండగా చూసుకొని ఏ మంత్రి మాట్లాడుతున్నాడు, ఆ శ్రీధర్ బాబుని కంట్రోల్ చేసేందుకు, ఈయనను కంట్రోల్ చేసేందుకు ఏ ఇద్దరు ఒకటైనరు. వారి మీరు కరీంనగర్ జిల్లాలో ఆ ఋషి గారు ఎవరిని అడిగినా చెప్తారు, ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఎక్కడెక్కడ వెళ్ళి పెడుతున్నాడు. పొన్నం గారి యొక్క అడ్డుకట్ట వేయడం కోసం ఆయన దూకుడిని, ఆయన భాషని, ఆయన మాట్లాడుతున్న తీరుని చాలా చాలా చర్చ నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. అవునా? మళ్ళా డిపాజిట్లు కాదు కదా, దరిదాపులో కూడా పార్టీ ఊడ్చుకపోయే పరిస్థితి ఉంది ఆడ. మీరు అంతర్గతంగా అదే అసహనం, అదే ఒకరికొకరు తోడవుతున్నారు. ఈడేమైంది, అడ్లూరి గారికి చంద్రబాబు గారి వారిద్దరు ఒకటైతారు. పొన్నం గారికి వివేక్ గారికి ఏదో అనుబంధం ఉందనేది కాదు అక్కడ. అదేలేండి. విషయం ఏంటంటే ఆ ఇద్దరు ఒకటైతారు, మన ఇద్దరు ఒకటైతాం. ఓకే, ఇది జిల్లాలో జరిగే ఆధిపత్య పోరు ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ పరంగా పార్టీ కేడర్ మధ్యన కనీసం ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనేది అది పార్టీ దీన్ని చాలా 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 పెద్ద అంశం అని చెప్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పేది ఏంటంటే దీని ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల మీద ఎలా ఉంటుంది అనేది. ఒక చిన్న బ్రేక్ తర్వాత దయాకర్ గారితో మాట్లాడతాను. ఆయన అబ్జర్వేషన్ ఏంటి, పార్టీలో వ్యక్తిగా ఈ కేబినెట్ జరుగుతున్న వ్యవహారం ఏంటి, కేవలం ఇదేదో కులాలు ఆధిపత్య పోరు కాదు, పంపకాలకు సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నాయా, వీళ్ళు కొట్టుకుని చివరికి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు. దయాకర్ గారు,
ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాల పంచాయతీ ఒకటి అనుకోకుండా కులపోరుగా మారిందా, లేకపోతే ముందు నుంచి అదే ఆలోచనతో మారిందా, మీరే చెప్పాలి. రెండోది ఆధిపత్య పోరు, దాని గురించి మరి ఏదో పంపకాల్లో తేడా వచ్చింది అనేమో రవీంద్ర గారు అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంత పెద్దగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. కారణం ఏంటంటే అది ఒక రకంగా కాంగ్రెస్ లో జరిగే ప్రతి అంశం కూడా ఓపెన్ గా ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ మాదిరిగా ఇంటర్నల్ ఇష్యూగా ఉండదు. అది మా మంత్రుల సమస్య అయినా అది రాష్ట్ర సమస్యగానే వస్తుంది. అదే బీజేపీ బీఆర్ఎస్ అనుకో వాళ్ళే మాదేమో కొంచెం ఓపెన్ గా స్ట్రీట్ ఫైట్ లెక్క ఉంటుంది, వాళ్ళేమో దుప్పట్లో కొట్టుకుంటారు, ఇంతే తేడా. కాబట్టి జరగవు అనడానికి అవకాశం ఉండదు. ప్రతి ప్రభుత్వం అన్నప్పుడు అక్కడక్కడ ఇలాంటి స్పర్ధలు గ్యాప్లు పెరుగుతాయి. వాటిని సరిదిద్దుకోలేని స్థితి ఏమి ఉండదు. అది కుటుంబ సమస్యగానే చూస్తాం. ఆ గ్యాప్స్ కూడా పార్టీకో ప్రజలకో నష్టం జరిగే ఏం కావు. నేను ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గానే ఉన్నా కదా, వారు ప్రభాకర్ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ వాళ్ళు ఒక ఇష్యూ వస్తే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఒక మీటింగ్ లో అయిపోయింది. ఒక మంత్రుల స్థాయి వ్యక్తులు సారీ చెప్పుకోవడానికి కూడా వెనకడికి వేయలే. ఇప్పుడు ఇక్కడ కూడా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా జరుగుతాయి. కాంట్రాక్ట్ లైనింగ్ ఏవైనా సరే వారి ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎవరు మన పొంగులేటి గారు ఇన్ఛార్జ్ మంత్రి ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మా దగ్గర తుమ్మల గారు ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జ్, తుమ్మల గారు అయితే పార్టీ పరంగా నేనున్నా. అట్లనే ఇక్కడ పార్టీ పరంగా అడ్లూరు లక్ష్మణ్ గారు వరంగల్లో, ప్రభుత్వ పరంగా పొంగులేటి గారు ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయినప్పుడు కొంత గ్యాప్ ఫ్రిక్షన్ అయితే ఉంటుందంటారు సహజంగా, న్యాచురల్. ఇప్పుడు అక్కడ కూడా మా రవీందర్ గారు అన్నారు ఐలయ్య గారు వర్సెస్ మా మందుల స్వామి గారు అనేది. అది ఏదైతే ఇప్పుడు ఇది ఉంది కదా మదర్ డైరీకి సంబంధించిన అంశంలో డైరెక్టర్ల ఇష్యూస్ లో అవి వచ్చినాయి. ఇప్పుడు ఎవరో చుట్టాలు ఉంటారు. చుట్టాలు ఉన్నప్పుడు మనం పార్టీ తరఫున చేస్తాం. చేసినప్పుడు కూడా ఆ గ్యాప్ కొంచెం అట్లా పెరిగి ఏదో అనుకూలత అంటే 2 డైరెక్టర్లు వాళ్ళు, 1 డైరెక్టర్ మేము గెలిచినాం, 3 గెలవాల్సిన పరిస్థితి ఉండే అని అక్కడ కొంచెం జరిగింది. కానీ నిన్న మళ్ళా వేదిక మీద రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభలు అందరం కలిసే ఉన్నాం మేమంతా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించబడతాయి. ఇప్పుడు కేసీఆర్ గారి మంత్రులు ఉన్నారు అనుకోండి, కరెక్ట్ గా 1 నుంచి 18 మంది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మన హరీష్ గారిని తప్పితే ఇంకొకరిని గుర్తుపట్టేటోళ్ళు కూడా మళ్ళీ రెండోసారి ఉండకపోయేది. వాళ్ళు ఏ శాఖ అని చెప్పి మన క్వశ్చన్ బ్యాంక్ ఇస్తే నిజంగా కూడా రాయలేకపోయేటోళ్ళం. అంటే ఆ వచ్చిన మంత్రులు కూడా ఎవరు ఏంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉండే. కానీ ఇలా ఇండివిడువాలిటీ ఉంటది మా దాంట్లో. ప్రజాస్వామ్య తెలవాలంటే రోడ్డు మీద పడి తనుకోవాలంటారు. మీరు ఏ మంత్రి ఎవరు తెలవాలంటే తనుకోవాలంటారు. కాదు, ఇప్పుడు కేసీఆర్ చెప్తే అవతల కాదంటే ఎవరు ఉంటారు? డిక్టేటర్షిప్ అయినా రాజకీయమేనా? రాజు కింద మంత్రులు ఉన్నట్టే పో అక్కడికి పో, అది చేసి అలాగే ఇందాకైనా మంత్రుల దాకా రాదన్నారు. అంటే అది వివాదాలు రావా, లేకపోతే పంపకాల విషయంలో అట్లా అన్నారా? పంపకాలు కాదు, మేజర్ ఈ 4 మధ్యనే దాదాపు 8 శాఖలు ఉండే. ఇవే పనులు అయ్యాయి. మిగతా ఏమున్నాయి దాంట్లో? ఈ ముగ్గురే. ఓకే, బీఆర్ఎస్ అయిపోయింది కాదు. ఇప్పుడు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు సీనియర్ మంత్రి దయాకర్ గారు, సో ఆయన కొంత సంయమనం పాటించాలి. సరే ఏదో అనుకోండి, దానికి లక్ష్మణ్ గారు ఆవేదన చెందారు, విచారం వ్యక్తం చేశారు. మధ్యలో వివేక్ ఎందుకు వచ్చారు? వివేక్ వచ్చి దాన్ని మాల వర్సెస్ మాదిగా అంశం చేయడం అంటే ఇద్దరు కొత్త మంత్రులు, మంచి అవకాశం ఉంది ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, వాళ్ళ శాఖల్లో తెచ్చుకోవడానికి. వదిలేసి ఇది ఎందుకో కరెక్ట్ గా అనిపించట్లేదు. అంటే ఎట్లా ఉంటదంటే కొంత ఇండిపెండెంట్ ఉన్న దగ్గర ఇండిపెండెన్స్ అనే దానికంటే కూడా ఇప్పుడు ఆ దాని మీద వివేక్ గారు కూడా కొంత ఏమంటారు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినట్టుగా చర్చ జరిగింది కాబట్టి ఆయన అని ఉండొచ్చు. అనాల్సిన అవసరం కూడా లేకుండా, ఎందుకంటే వారి మీద చర్చ లేదు. ఎందుకంటే మన పొన్నం గారి మీదనే దానికి సీరియస్ గా తీసుకుని, కానీ వారి ఆయన సెన్సిటివ్ కొంచెం. ఎవరు వివేక్ గారు కూడా కొంచెం సెన్సిటివ్ గా ఉంటాడు. అందరూ పక్కన ఉండి చెప్పలేదు, ఎస్సీ మంత్రి అయి కూడా అనలేదు అనేది. ఇప్పుడు మంత్రులు అన్న తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఒక రకంగా కులం అని చూస్తున్నాం. కానీ నేను ఇందాక అదే చెప్పా, కులం ఎక్కడి వరకు అవకాశాల కోసం కూడా అర్థం. మీరున్నారు దయాకర్ గారు, మీరు కులం కోసం కొట్లాడారు, రాష్ట్రం కోసం కొట్లాడారు. సరే అవకాశం రావడం ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇంతవరకు వచ్చాక కూడా అది కరెక్ట్ కాదు కదా అని నాకు అనిపించింది. అసలు నా దృష్టిలోనైతే ఇప్పుడు ఆ స్థాయిలో కూడా మనం కులాన్ని పులుమే అవకాశం ఉండకూడదు. కానీ ఏం చేయాలి? భారత సమాజంలో అట్లా వచ్చింది ఒక పరిస్థితి. ఇంకా నేను ఆ మాటకు వస్తే
కొంతమంది అయితే ఎప్పుడో ఎక్సీడ్ అయిండు. నేను ఎస్సీగా ఒక మాట, ఒక స్టేట్మెంట్ కూడా ఇది బోల్డ్ కానీ, ఎస్సీగా బతికి ఎన్ని రోజులు అవుతుంది నేను ఏంది సమాజంలో అందరితో కలిసిపోయి ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నేను కులాన్ని, ఇప్పుడు నాకు వచ్చింది కూడా కులంతో ఏం కాదు, జనరల్ టాలెంట్ అట్లా. కాబట్టి కులాన్ని ఒక దశ వరకే వినియోగించాలి. ఈ కులాల అంతరాలు పోవాలంటే ఈ కులాల చర్చ జరగొద్దు. కానీ భారత సమాజంలో ఇంకా ఒక 75-100 సంవత్సరాలు పడుతుందేమో చూడాలి. కానీ ఒకటి, మా దాంట్లో సమస్య లేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మా పిసిసి గారు కూడా దాన్ని అడ్రస్ చేసిండ్రు. అది మా కుటుంబ సమస్య అనే కాదు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నాయకులకు కూడా, ఇతర పార్టీల నాయకులకు కొంత ఇబ్బంది అవుతుంది. ఏ మాట కామాటాడు, వరంగల్ అయినా లేకపోతే ఇక్కడైనా ఎట్లా అంటే ఏంటి వీళ్ళు అనే ఫీల్ అవుతుంది. కాబట్టి మేము అది రిజాల్వ్ అంటే మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులే ఈ స్థాయిలో ఘర్షణ పడుతుంటే కింద వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు వీళ్లే దిశానిర్దేశం చేయాల్సిన వాళ్ళు, పార్టీ పరంగా ఇన్ఛార్జీలైనా ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జీలైనా వీళ్ళు కొట్లాడుకుంటే అలాగా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారును రవీంద్ర గారు ఏమన్నారు, అయిపోయింది ఇదిగో దీంతో వచ్చేసారి డిపాజిట్లే రాదని రవీంద్ర గారు అంటే ప్రభుత్వమే రాదని ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు అట్లా అంటే నేను ప్రకాష్ అన్న పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలియదా? ఇప్పుడు రవీంద్రన్న పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఏమైతున్నాయి తెలియదా? పెద్ద చర్చ జరుగుతుంది. అది కామన్ ఏ పార్టీలనైనా కూడా. ఇప్పుడు ఇది రాజరికం అయితేనేమో రాజు చెప్పినట్టే వినాలి. ప్రజాస్వామ్యంలో వివిధ రకాల, వివిధ అభిప్రాయాల, వివిధ భిన్న దృక్కోణాల నుంచి ఉంటారు. వాళ్ళలో ఉండే స్పర్ధల్ని మనం ఇప్పుడు కాదు అని అంటే కూడా కలవద్దు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వర్సెస్ బండి సంజయ్ గారు నడిచింది, మన రామచంద్ర గారు వద్దని చెప్పేసి ఇంకెవరో ఒక టీము, అసలు ఇచ్చిన కొత్త టీంలో ఎవరున్నారు పార్టీకి సంబంధించిన ఇంకో చర్చ, బీజేపీలో రచ్చ అంతా జరిగింది కదా మొన్నటి దాంట్లో. ఇప్పుడు ఇటువైపు వస్తే కవిత గారు అయితే డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు బయటకి, రాజాసింగ్ ఉండే ఇంకెవరెవరో చూస్తున్న దాంట్లో. కానీ ఇక్కడ వైపు కూడా అసలు కవిత గారు బయటకు వెళ్ళిన దాన్ని ఎవరు కూడా అడ్రస్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, తర్వాత బావబామ్మదులు పంచాయతీ నడుస్తూనే ఉండే, అదొక ఎపిసోడ్ గానీ వెబ్ సిరీస్ నడుస్తూనే ఉంది. అధికారంలో లేని పార్టీలకి ఎన్ని పంచాయతీలు ఉంటే మాకుంటే తప్పేంటనా? కామన్ ఉంటాయి కదా. అసలు కాంగ్రెస్ లో ఇంతకు ముందు దాన్ని రాటిఫై చేయలేను కానీ ప్రకాష్ రెడ్డి గారు అన్నది, కాంగ్రెస్ లో ఈ మాత్రం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా నేను దాని బాధితుండే కదా. అధికార కంటే ముందు కూడా కాంగ్రెస్ లో ఎప్పుడు పవర్ లేకున్నా సరే, ఇక్కడ ఎందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా గొడవలు అయితే 30 ఏళ్ళు ఆడ పవర్ పోయి ఎందుకు ఆడ వచ్చేవి కూడా 5,000-10,000 వస్తాయి, కొన్ని సీట్లలో గెలుస్తాం, కొన్ని ఇది కామన్. అంటే మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందా ఈ పంచాయతీల వ్యవహారం అంతా? ఆయనేమో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు జూబ్లీహిల్స్ అనే బిజీలో ఆయన ఉన్నారు పరిపాలన అని. ఏదున్నా ముఖ్యమంత్రి గారు పిసిసి గారికి కోఆర్డినేట్ చేస్తారు, వారు రిజాల్వ్ చేస్తారు పార్టీ అంశాల్లో. మాక్సిమం ప్రభుత్వం అంశంలో ఎంత మేరకు తను ఇన్వాల్వ్ కావాలని చూస్తుంటాడు. డెఫినెట్ గా అది పిసిసి గారు దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయిపోతుంది. మాకేంటంటే రెండంచెలు ఉంటాయి, ఒకటేమో పార్టీ తరఫున, ఇంకోటేమో ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇప్పటికే అది అడ్రస్ అయింది. అది టీ కప్పులో తుఫాన్ అని కూడా వేసుకోవచ్చు మనం. హోప్ఫుల్లీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం మరి ఇంకెవరన్నా మాట్లాడకుండా ఉంటే టీ కప్పులో తుఫానే, లేకపోతే మార్పుని చూసుకోండి. క్లోజ్ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి? నేను ఏమంటానంటే వాళ్ళ పార్టీ సమస్య అయితే మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ పార్టీ ప్రజలు చూస్తుంటారు వాళ్ళ పార్టీ, కానీ ఇది ప్రభుత్వ సమస్య. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి సమస్యలు మేము పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒకరు మాకు సంబంధం లేదు. వాళ్ళ ఇష్టం. ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేసిన ప్రజలు నిర్ణయిస్తారు. నేను దయాకర్ గారికి చెప్పేది అంటే మీ పార్టీలో అంతర్గతంగా ఏముంటాయి అనేది సెకండరీ. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా, ప్రభుత్వం కదా, ప్రజల కోసం చేయాల్సిన పని కదా, దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మా ఆరోపణ. ప్రజలకైతే ఏం నష్టం జరగదు. దాని నష్టం జరుగుతుందని ప్రజలు చూస్తున్నారు కదా. మీరు ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు చాలా పెద్ద చర్చ అవుతుంది. మంత్రుల కంటే ముందు వ్యక్తులకు సంబంధించిన అంశంలో వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, భావోద్వేగాలు, ఆధిపత్య పోరు, ప్రభుత్వం సంబంధించి ఇవన్నీ ఇందులో ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు చూద్దాం, సమస్య పోతుందేమో, లేదంటే మళ్ళీ చర్చించుకోక తప్పదు. థ్యాంక్ యూ దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, రవీంద్ర గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.